వేలానికి గోల్కొండ డైమండ్. వేలానికి వేలాయ్. ఇది మామూలు వేలం కాదు, వందల కోట్ల రూపాయల వేలం. చరిత్రకు సంబంధించిన వేలం. అవును, ఇండియా చారిత్రక వారసత్వంతో ముడిపడి ఉన్న గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి సిద్ధంగా ఉందట. భారత రాచరికానికి గర్వకారణంగా ఉండే ఈ వజ్రంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇండోర్, బరోడా మహారాజుల రాజవైభవంలో భాగమైన ఈ వజ్రం మే 14న స్విట్జర్లాండ్లోని జైనీవా నగరంలో జరిగే క్రిస్టిస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్స్లో అమ్మకానికి రానున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్రకాశవంతమైన ఈ నీలి వజ్రం 23.24 క్యారెట్ల బరువు ఉంటుంది. దీని ప్రసిద్ధ ప్యారిస్ ఆభరణాల వ్యాపారి జార్ అందమైన వలయంలో అమర్చారు. వేలంలో ఈ వజ్రం దాదాపు 300 నుంచి 430 కోట్ల ధర పలికే అవకాశం ఉంది. నిజానికి ఈ అరుదైన వజ్రం తెలంగాణలోని ప్రసిద్ధ గోల్కొండ గనుల నుంచి ఉద్భవించింది. కాబట్టి దీనికి గోల్కొండ బ్లూ డైమండ్ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. గోల్కొండ గనులు చారిత్రాత్మకంగా ప్రపంచంలోని అత్యుత్తమమైన, అత్యంత విలువైన వజ్రాలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందాయి. ఈ వజ్రం 1920, 1930లలో ఇండోర్ మహారాజా యశ్వంతరావు హోల్కర్ ఆధీనంలో ఉంది. తర్వాత స్వాతంత్రానికి ముందు ఈ వజ్రాన్ని ప్రసిద్ధ న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ కొనుగోలు చేశారు. ఇక తర్వాత మళ్లీ బరోడా మహారాజు వద్దకు చేరుకుంది. అనంతరం ఓ ప్రైవేటు సంస్థ వద్దకు చేరుకున్న ఈ వజ్రం ఇప్పుడు వేలంలోకి రానుంది.